యా జగనన్నకి చెప్పండి రైతులకు ఆ కాలువ బాగు చేయమని చెప్పేసి జగనన్న అయితేనే చేయిస్తాడు. జగనన్న అయితేనే చేయిస్తాడు. జగనన్నకి చెప్పండి, నేను రిక్వెస్ట్ చేశానని చెప్పండి. కూటమి ప్రభుత్వం చేయదయ్యా. జగనన్నకి చెప్పండి, తెలియపరచండి, ఆ కాలువ బాగు చేయించమని చెప్పండి. అంబేద్కర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. నన్ను ఆయనే కాపాడుకుంటాడు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి నన్ను అంబేద్కర్ గారే కాపాడుకుంటాడు. దయచేసి నన్ను అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళండి. జగనన్న చెప్పండి, రైతుల కోసం ఆ కాలం బాగు చేయిస్తాడు జగనన్న. జగనన్న మాత్రమే చేయించగలది రైతుల కోసం. నన్ను అంబేద్కర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ మల్లికార్జున సిఐ దుర్మార్గుడు రౌడీ నన్ను అరెస్ట్ చేశాడు. అతను నన్ను ఇక్కడ అడ్మిట్ చేయకుండా నన్ను హాస్పిటల్లో పడేసాడు. నన్ను అడ్మిట్ చేయకుండా ఈరోజు నేను వెళ్ళిపోతే, నన్ను మీరు తీసుకెళ్తే నేను పారిపోయినోడిని అవుతా. నన్ను అంబేద్కర్ గారి దగ్గరే తీసుకెళ్ళండి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఆ సిఐకే చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కాపాడుకుంటాడు. జగనన్నకి చెప్పండి, జగనన్న మాత్రమే రైతుల కోసం ఆ కాలువ బాగు చేయిస్తాడు. ఈ రోజుకి 4 రోజులు వస్తుంది. 4 రోజుల మట్టి కూడా గవర్నమెంట్ ఎటువంటి సహకారం మాకు మళ్ళీ అశోక్ బాబు గారు నిరాదీక్ష చేశారు. బాగా నీరసం వచ్చేసింది సార్కి. అందువల్ల మేము ఏంటంటే మేమే కార్యకర్తలు స్వయంగా వెళ్ళి ఆ కాడ తొలగించేసేసి ఆ దీక్ష అనేది నిర్మించేసేద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం. అది గవర్నమెంట్ ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన ప్యానం అంటే అసలు ఇలువ లేదు ఆయనకి, గవర్నమెంట్కి. ఆ ప్యానం అంటే మాకుంది. మేము ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కాపాడుకుంటాం అంతే. మేము కాడ తీస్తానికి సిద్ధంగా ఉన్నాం, తీపోతున్నాం కూడా. రైతుల కోసం అది అంత ముంగల ఈ పంట పొలాలన్నీ పాడైపోయినాయి, బాగా నష్టపోయారని చెప్పి అదే బాధతో సార్ వెళ్ళి దాన్ని చర్య తీసుకుని దాన్ని తొలగిద్దామని చెప్పి నిరాదీక్ష చేస్తే తీసుకెళ్ళి సీఏ గారు ఆయన్ని స్టేషన్లో పెట్టి ఆయన ఇబ్బందులు పెట్టి ఇది చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చి పడేశారు. హాస్పిటల్లో పడేసి ఆయన గురించి అది ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితులు లేదు కాబట్టి, పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేముగా వచ్చి మా కార్యకర్తలు కానీ, రైతులు కానీ, అభిమానులు కానీ మొత్తం వచ్చి అది ఆ కాడ తొలగించి సార్ని నిర్మిస్తామని చెప్పి మేము అండగా ఉంటామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. చేయబోతున్నామంటే ఆ తూడి కాడని తొలగించకపోతే ఆయన దీక్ష మానుకునే స్థితిలో లేరు. ఆయన ప్రాణమైనా వదులుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప రైతుల కోసం మేము పోరాడతానని చెప్పి ఆయన దీక్షలో ఉన్నారు. కాబట్టి ఆయన బాధ పరిస్థితి మేమంతా అర్థం చేసుకున్నాం. కాబట్టి మేము ఆయన ప్రయాణాలు మాకు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఎంబటే వెళ్ళి మేము ఆ కాడ తొలగిస్తామనే ఆలోచన ఉన్నాం సార్. ఇప్పటివరకు రైతు సమస్య మీద 4 దినాల నుంచి మరి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ బాబు గారి ఆరోగ్య పరిస్థితి క్షణము క్షీణించిపోతుంది. మరి ఆయన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవము మరి స్పందించడం లేదు. ఏ విధంగా అంటే ఆయన అసలు ఇట్లా పక్క కూడా తిరగలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణము క్షీణిస్తుంది. మరి బట్టుపాల మండలంలో ఉన్నటువంటి 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్య మీద పోరాడుతుంటే ఒక డిఎస్పీ గారు అంటారు మరి ఆయన పబ్లిసిటీ కోసం అన్నారు. పబ్లిసిటీ కోసం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. మరి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి రాష్ట్ర నాయకుడు ఆయన అధికార ప్రతినిధిగా, ఒక రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా ఒక దళితుడిని ఏర్పాటు చేసుకున్నారు. అది మహోన్నతమైనటువంటి నాయకుడు.